టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. గొల్లప్రోలులో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తమది సాధింపుల ప్రభుత్వం కాదని ప్రజల ఆకాంక్షలను సాధించే ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీరు అందిస్తామని వెల్లడించారు. ఋషికొండ రాజప్రసాదం డబ్బులతో ఓ జిల్లాను అభివృద్ధి చేయొచ్చని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ మాఫియా స్వరూపం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలతో బయటపడుతుందని, పంచాయతీరాజ్ శాఖలో అప్పులు చూసి జీతం వద్దని చెప్పేశానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏమంటే నా ఊరేగింపు చేసుకుని నాకు ఇస్తుంది. పనిలోకి వెళ్ళాలని అనుకున్నాను. కృతజ్ఞతలు ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్ వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోను. ఎందుకంటే నేను మొదటి పెట్టుకుని ఏంటంటే ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖలు అడిగిపోతా ఉంటారు. చాలా వనరులు, మానవ వనరులు దగ్గర 9 రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకునే విధంగా ఉంటుంది. ముందుగా నేను భారీ సభ పెట్టుకుని లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఇబ్బంది ఉంటుంది. కానీ చేస్తే చాలా పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతో పాటు పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజు దాదాపు 3 చాలా కీలక విభాగాలు. వాటన్నిటిని చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. పరిపాలన శాఖ పనులకు, పరిపాలన వ్యవస్థలో అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన నాటి మెజారిటీ ప్రజలందరికీ రుణపడి ఉన్నాను. ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకున్నాను, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. నేను మొన్న దాకా మన చుట్టుకున్న ప్రత్యర్థులు గత ప్రభుత్వాల విధానాలని అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేసామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగులో మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేస్తున్నాను. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒక ఇచ్చిన చాలీ పరిస్థితులు, ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు నేను చెప్పాను. ఈ అత్యంత వెనుకబడ్డ నిర్లక్ష్యాలు వెనుకబడ్డ ఉన్నారంటే దివ్యాంగులు మన భారతదేశ సమాజం. ముందు చెప్పుకోవచ్చు. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏమంటే నా ఊరేగింపు చేసుకుని